హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు ఆలూతో బోండా చేద్దామండి. బంగాళదుంప కర్రీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఆలూ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. అలాంటి ఆలూతో ఇలా బోండా చేయండి. ఎప్పుడు మనం బజ్జీ వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ఆలూతో బోండా చేయండి. చాలా చాలా టేస్టీ రెసిపీ అండి. అలాగే టీ టైంలో చేసుకునే స్నాక్స్ రెసిపీ. అంతేకాకుండా మార్నింగ్ టైంలో కూడా, బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక 1/2 kg బంగాళదుంపలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా నేను చూపించే విధంగా 2 ముక్కలు చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఒక గిన్నెలో వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. దీనిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకోండి, మరి ఎక్కువగా వేయొద్దండి. చిటికెడు సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని ఇవి 2 వాటర్లో కలిసేంత వరకు కలుపుకోండి. ఈ గిన్నెకు మూత పెట్టుకుని గిన్నెను కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఉడికేయండి. దుంప అనేది ఇలా సాఫ్ట్గా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దుంప నుండి వాటర్ అని తీసేసుకుని దీనిపైన ఉన్న స్కిన్ ఓపెన్ చేద్దాం, రిమూవ్ చేద్దాం. బంగాళదుంప పైన ఉన్న పీల్ అంతా కూడా ఓపెన్ చేసి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన దుంపలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా మొత్తం ఓపెన్ అయింది కదా, ఇప్పుడు గ్రేటర్తో తురుముకుందాం. క్యారెట్ తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదా, దానితోనే ఈ బంగాళదుంప ముక్కల్ని మొత్తాన్ని కూడా తురుముకోండి. దుంపల్లో ముక్కలు అనేవి ఏమీ రాకుండా మొత్తం కూడా ఇలా తురుములాగా వచ్చేయాలండి. అదేవిధంగా మొత్తం అన్ని దుంపల్ని కూడా తురుముకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా తురుముకున్న బంగాళదుంపని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది వెనిగర్ అండి. వెనిగర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వెనిగర్ ప్లేస్లో నిమ్మరసమైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంపల్లో బాగా కలవాలి. అంతవరకు ఇలా బాగా కలుపుకొని కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం దుంపల్ని ఉడికించినప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కదా, అందుకే ఎక్కువగా సాల్ట్ అనేది పట్టదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఈ సాల్ట్ కూడా బాగా కలుపుకొని స్పూన్ పక్కన పెట్టుకుని చేత్తోనే ఒకసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బంగాళదుంప తురుముకి పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పంచదార వేసుకోండి. పంచదారను కూడా బంగాళదుంప తురుములో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. బంగాళదుంప అనేది కొంచెం జిగురుగా ఉంటుంది కదండి, అందుకే మనం చేతికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్పుడు చేతికి దుంప తురుము అనేది మనకి చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ నుండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసి ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. మిగిలిన తురుమును కూడా ఇలాగే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మొత్తం కూడా ప్లేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి తీరండి. మీ అందరికీ కూడా నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మిగిలినదంతా ఇలాగే చేసి పెట్టుకోండి. ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు నిండా శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. ఇవి 2 బాగా కలిసేంత వరకు స్పూన్తో బాగా కలుపుకొని
కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బజ్జీల పిండి కన్నా ఇంకా చిక్కగానే కలుపుకోండి. వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోయొద్దండి. పిండి అనేది జారుగా ఉండకూడదు, చాలా గట్టిగా ఉండాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా మాత్రమే కలుపుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోసారంటే బజ్జీ అనేవి కరెక్ట్గా రావండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఇవి రెండు పిండిలో కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండి కూడా రెడీ అయ్యింది. అలాగే బంగాళదుంప తురుముతో బాల్స్ కూడా రెడీ అయ్యాయి కదా. ఇవి రెండు పక్కన పెట్టుకొని కళాయి తీసుకుని ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయ్యిందంటే మనం బాల్స్ వేసిన వెంటనే కూడా కలర్ అనేవి మారిపోతాయండి. ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకుని మనం తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుము బాల్స్ని అలా శనగపిండిలో వేసుకుని నేను చూపించే విధంగా పిండిలో డిప్ చేస్తూ ఒక్కొక్క బోండాని ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చేసుకోండి. శనగపిండి అనేది మరీ పల్చగా కలుపుకున్నారంటే పిండి అనేది వేళ్ళకి వెంట బాగా కారుతూ ఉంటుంది, ఆయిల్ నిండా పడుతూ ఉంటుంది. అందుకే శనగపిండి అనేది కొంచెం చిక్కగా కలుపుకున్నట్లయితే బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది చాలా సింపుల్ కదండి. అంతేకాకుండా అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, కానీ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది, కొత్తగా అనిపిస్తుంది, అందరికీ నచ్చుతుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లో వేసుకోవటమే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలూ బోండా రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.